జీవితంలో మరొక లక్ష్యాన్ని ఏర్పరచుకోవటానికి ఏ వయసులోనైనా అవకాశం ఉంది. మొక్క బాగా పెరగాలంటే ఖరీదైన కుండి కాదు, నాణ్యమైన మట్టి కావాలి. విద్యార్థి వృద్ధి చెందాలంటే ఖరీదైన గది కాదు, నాణ్యమైన చదువు కావాలి. విశ్వ ప్రయత్నం చేసినా నువ్వు సంపాదించిన ఒక్క రూపాయి నీ వెంట రాదు. ఎంత వద్దనుకున్నా పాపపుణ్యాలు నీ నీడలా అనుసరిస్తాయి. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేని వ్యక్తులు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. 4వ ఏట అమ్మా నాదే, నాన్న నాకే అంటూ గొడవపడి 40 ఏళ్ళు వచ్చాక అమ్మా నీదే, నాన్న నీకే అని తప్పించుకు తిరుగుతున్నారు అన్నదమ్ములు. ఈ రోజుల్లో నమ్మకస్తులకు చోటు లేదు, నటించే వారికే ఎక్కువ విలువ. ఒకరి మాటలు విని ఇంకొకరి మీద ఒక అభిప్రాయానికి రావద్దు. మనం కంటితో చూడనివి, చెవితో విననివి చాలానే ఉంటాయి. యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనుకోడు ఆగిపోయాడా, ముందోడు కూలిపోయాడా కాదురా, యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి. మగవాడు ఏ మోసాన్నైనా తట్టుకుంటాడు, కానీ ఆడదాని మోసాన్ని మాత్రం అంత త్వరగా తట్టుకోలేడు. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు, మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. జీవితంలో పోల్చుకోవటాలు అనవసరం. ఎవరి జీవితం వారిది, ఎవరి స్థాయి వారిది. సూర్యచంద్రుల మధ్య తేడాలు లేవు, రెండూ వెలుగునిస్తాయి వాటి సమయం వచ్చినప్పుడల్లా. అమ్మాయి ప్రేమ సంగతి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎవడే ఆ వెధవ అని అడుగుతారు. అదే అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలిస్తే వెధవ ఎవడ్రా ఆ అమ్మాయి అని అడుగుతారు. మొత్తానికి వెధవ అయ్యేది మాత్రం అబ్బాయే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.